సమయంలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్ని స్థాయిల నేతలు ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్తో అధినాయకత్వం తలలు బాదుకుంటోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న వలసలతో నేతలు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీని వీడగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లలో ఒకరు రాజీనామా చేయగా మరో 6 కూడా అధికార పార్టీకి దూరమయ్యే యోచనలో ఉన్నారు. ఇంతకీ కర్నూలు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? రాజీనామా చేసిన నేతలు తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి కారణాలేంటి? వైసీపీకి భవిష్యత్తు లేదని భావిస్తున్నారా? వలసలను ఆపేందుకు ఫ్యాన్ పార్టీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందా? ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఫ్యాన్ పార్టీ కీలక నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. దీంతో అధికార పార్టీలో అలజడి నెలకొంది. పార్టీ మారుతున్న నేతలలో వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఎలక్షన్స్ తరుముకొస్తోన్న సమయంలో పార్టీ నాయకత్వం చేపట్టిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మార్పులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇన్ఛార్జీల నియామకం రాజకీయ రగడకు దారితీస్తోంది. సీటు రాదని తెలిసిన ప్రజాప్రతినిధులు, వైసీపీలో ప్రాధాన్యత దక్కని నాయకులు రాజీనామాల పర్వానికి తెరతీశారు. ఈ పరిణామాలు వైసీపీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఆశించిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కు ముఖ్యమంత్రి జగన్ మొండి చేయి చూపారు. దీంతో ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. నగరంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె, వైసీపీ కార్పొరేటర్ పద్మలతారెడ్డి, అశోక మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అశోక్ కుమార్ రెడ్డి ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో సైకిల్ స్పీడ్ గా సవారీ చేస్తుంటే ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయి. క్యాడర్ డీలా పడుతుంటే పార్టీ పెద్దలు తలలు బాదుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అని ఆందోళన చెందుతున్నారు. వైసీపీలోని మరికొందరు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికల వరకు వలసలు కొనసాగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కువ మంది తలొగ్గడం లేదని సమాచారం. మరో 2 ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. వీరితో పాటు కర్నూలులోని 6 ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు కూడా త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లాలో వలసలను అడ్డుకునేందుకు వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఎన్నికల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నేతలు టీడీపీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేలా చూడాలని వైసీపీ అధిష్టానం స్పెషల్ టీమ్ కి చెప్పిందట. కానీ వారెన్ని ప్రయత్నాలు చేసినా వలసలు మాత్రం ఆగడం లేదు. దీంతో కర్నూలు వైసీపీ కంచుకోట క్రమంగా బీటలు వారుతోంది. పార్టీ ఖాళీ అవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వలసలు పెరగడం టీడీపీకి మరింత కలిసొస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో ఇమడలేమని చాలా మంది నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడం కష్టమనే వాదనలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీలో ఉంటే పుట్టే మునగడం ఖాయమంటున్నారు. పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని భావించి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ముందుగానే సర్దుకుంటే మంచిది అనే ఆలోచనతో ఎక్కువ మంది టీడీపీ వైపు చూస్తున్నారు. మొత్తం మీద వైసీపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.